కాన్స్టిట్యున్సీలో పార్టిసిపేట్ చేసి ముఖ్యంగా శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన అవగాహన కల్పించడానికి సీఎం గారే ముఖ్యమంత్రి గారే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ నెల థీమ్ మే 3rd సాటర్డే థీమ్ ఏంటి? ఇక్కడ బ్యానర్స్ పట్టుకున్నారు, తెలుసా థీమ్ ఏంటో? జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అందుకే పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్పీ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్ గా మనకి స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినప్పుడు కూడా స్కూల్స్, ఇలా కాలేజెస్, హాస్టల్స్, సో ఇవి ఇన్స్టిట్యూషన్స్ గా తీసుకొని వాటిని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా మనం హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ గా మనం పరిగణించి ఈ జీరో వేస్ట్, నెట్ జీరో వేస్ట్, జీరో అవుట్కమ్, సో ఈ థీమ్ తో మనం ముందుకెళ్ళాలని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే స్ట్రీట్ ప్లే కూడా చాలా బాగా చేస్తారు పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టూడెంట్స్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్. సో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ మనం తిరుపతిలో 7 ఏళ్ల కిందటే దీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా పెట్టారు, కానీ స్టిల్ మనం వాడుకున్నాం. సో మనం 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న కవర్స్ అనేది వాడకూడదు. మనము ఇన్స్టిట్యూషన్స్లోనే కాదు, మన ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వాటర్ బాటిల్స్ కానీ, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం క్లాత్ కవర్స్ తీసుకెళ్ళడము. సో ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాన్ అని ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మనము డిక్లేర్ చేస్తే సిటీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అవ్వడానికి ఉంటుంది. దాని ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, మనకి మార్కెట్ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్స్ వాడాలని కోరుకుంటున్నా. అండ్ ఈ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్లో భాగంగానే ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి బిల్డింగ్లో ఈ వేస్ట్ అనేది, జీరో వేస్ట్ అంటే ఏంటంటే మనం జనరేట్ చేసే వేస్ట్. మీకు ఇక్కడ చూడొచ్చు బిన్స్, తడి చెత్త గ్రీన్, పొడి చెత్త బ్లూ, హజార్డస్ వేస్ట్ రెడ్, శానిటరీ వేస్ట్ బ్లాక్ బిన్స్ ఉన్నాయి. సో ఆ బిన్స్ లో ఏదైతే వేస్ట్ జనరల్లీ మనము సెగ్రిగేట్ చేయమో, సెగ్రిగేట్ చేసి వేయాలి. వేసిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళు తీసుకొని వాటిని ఏం చేస్తారు, మీరు సరిగ్గా సెగ్రిగేట్ చేస్తే ప్రాసెసింగ్ ఫెసిలిటీ మన కూకివాకంలో ఉంది, మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ అక్కడ ప్రాసెస్ చేస్తారు. మీరు సరిగ్గా వేయకపోతే ఏం చేస్తారు, దాన్ని డంప్ యార్డ్కి పంపిస్తారు. రామాపురంలో డంప్ యార్డ్ మీరు వెళ్తే 25 ఎకరాలు ఓన్లీ మనకి వేస్ట్ అంతా ఉంటాయి. అవి డీకంపోజ్ అవ్వక దానివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఈ వేస్ట్ అనేది, తడి చెత్తని మనమే కంపోస్ట్ గా తయారు చేసుకుని ఈ బయటికి వేస్ట్ పంపుకోకుండా ఉండాలి. సో కంపోస్ట్ అనేది మనమే, ఇప్పుడు రిజిస్టర్ గారు చెప్తున్నారు, ఆ లీవ్స్ అన్ని తీసుకొని నియర్లీ ఆ లీవ్స్ ని మనం కంపోస్ట్ గా తయారు చేసి మళ్ళీ మెన్యూగా ఇక్కడే వాడుకోవచ్చు. సో యూనివర్సిటీ వేస్ట్, అలాగే పొడి చెత్త ఏదైతే డ్రై వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ ని మనము సెగ్రిగేట్ చేసి రీసైక్లర్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కానీ వాళ్ళకి ఇచ్చి, లేదా కార్పొరేషన్ పైన ఇవ్వచ్చు. సో అప్పుడు జీరో వేస్ట్ అనేది మనకి వచ్చిన వేస్ట్ ఇక్కడే మనము కంపోస్ట్ గా తయారు చేస్తే జీరో వేస్ట్ గా ఉంటుంది. ఇవే కాకుండా ప్రభుత్వం ఈ నెల ఏమని చెప్పారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ, యూనివర్సిటీలలో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మనం పాటించాలి. అంటే ఎల్ఈడి లైట్స్ కి మారడము, అలాగే సోలార్ కి వీలైనంత వరకు సోలార్ కి, ఇప్పుడు పిఎం సూర్యోదయ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి సబ్సిడీ వస్తుంది. కాబట్టి మనం రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ కి మూవ్ అయ్యి ప్రజలు కూడా సోలార్ కి మూవ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చెప్తాను, మనకి 4 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఎల్ఎన్టీ వాళ్ళు ఆపరేట్ చేసే దాంట్లో మనకి నియర్లీ 25 lakhs దాకా సేవ్ అవుతుంది. అలాగే 6 మెగావాట్ అనేది ఒకటి కొత్తగా మన గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం రీసెంట్ గా జీవో ఇచ్చారు. సో అది ఆపరేషనలైజ్ అయితే మనకి 40 లక్షల దాకా పవర్ సేవ్ అవుతుంది. అంటే ఇంత పవర్ సేవ్ అవ్వడమే కాదు, ఎన్విరాన్మెంట్ కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనము ప్రోత్సహించాల్సి ఉంటుంది, సోలార్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీని మనము ప్రోత్సహించాలి. సో ముఖ్యంగా నేను మీ అందరికీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి నెల ఏదో ఒక థీమ్ ఉన్నా కూడా
ముఖ్యంగా ఉండేది మన పరిసరాలు మనం క్లీన్గా పెట్టుకోవాలి. బయట చెత్త కుప్పలు అనేది వేయకూడదు. మీ ఇంటి దగ్గర కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ బయట కానీ. జనరల్ యూనివర్సిటీలో మనం వాడిన చెత్త హాస్టల్స్ నుండి బయట వేస్తూ ఉంటారు. ఇంకా మనకి ఇక్కడైతే వెటర్నరీ యూనివర్సిటీ అటుపక్క అయితే ఎక్కువ చెత్త రావడము, ఈవెన్ చిరుతపల్లి రావడం, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ జూ పార్క్ ప్రాబ్లం. సో అక్కడ చెత్త వేయకుండా మన వేస్ట్ మనం జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారని, అలాగే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తారని. మన స్వచ్ఛ పెన్షన్ వస్తుంది కాబట్టి దాని తగ్గట్టు మనం సిటీని చాలా క్లీన్ గా, లిటర్ అనేది ఎక్కడైనా పేపర్లు వేయకుండా క్లీన్ గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో సందర్భంగా ఇప్పుడు మన యూనివర్సిటీ ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత తిరుపతిని గతంలో కూడా మనం ఆ విధంగా చేసుకోవడం జరిగింది. కమిషనర్ గారికి కూడా ఒక విన్నపం, ఏదైతే మనం ఫ్లెక్సీకి సంబంధించి ఖచ్చితంగా కూడా ఎవరిని కూడా టౌన్లో లేకుండా చేయాల్సిన అవసరం, దాని స్టిక్కర్ కూడా అమలు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అనేక కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పెంపొందించే విధంగా అనేక సంస్థలను, అంతర్జాతీయ సంస్థలు అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం అనేక విధాలుగా కూడా రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన ప్రెమిసెస్ అన్ని కూడా నీట్గా ఉండి పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా కూడా మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ